హే లాస్యా, ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి? ఎవరి కోసం? అంటే వేద ఫోన్ ల్యాబ్లో మర్చిపోయింది విష్ణు. అది తీసుకురావడానికి వెళ్ళింది. నన్ను ఇక్కడ ఉండమంది. అవునా? అదేంటి? ఇప్పుడే కదా వేద వేరే దారిలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును, ఇప్పుడే వెళ్ళిపోయింది. అదేంటి నన్ను ఇక్కడ వెయిట్ చేయమని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది? వెళ్ళు, ఇప్పటికే ఆలస్యమైంది. మేమే లాస్ట్ వస్తున్నాం, అందరూ వెళ్ళిపోయారు. నువ్వు లాంగ్ వెళ్ళాలి కదా. వెళ్ళు లాస్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పదండ్రా. సరే పదరా పద. బాబాయ్ నేను ఇక్కడే ఉన్నాను, డోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడెలా బాబా? ఇప్పుడెలా? లైట్ కూడా ఆఫ్ చేసేసారు. అంటే రాత్రంతా ఇక్కడే ఉండాలా? అయ్యో ఎలా? నాకు భయం వేస్తుంది. బాబాయ్ 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 నేను ఇక్కడే ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? అయ్యో ఎవరైనా ఉన్నారా? ఏంటి కోతి ఇంకా రాలేదు? ఈ పాటికి రావాలే, ఇంకా రాలేదేంటి? ఏంటలుడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకా రాలేదేంటి మావా? ఎవరు? ఇంకెవరు? వేద. ఓ, తను రాకపోతే నీకేంటంట? అలా అంటావేంటి మావా? కాలేజ్ ఎప్పుడైపోయింది? ఈ టైంకి కూడా ఇంకా ఇంటికి రాకపోతే కంగారుగా ఉండదా? ఫోన్ కూడా వర్క్ చేయట్లేదు. ఓహో, ఆడపిల్ల లేట్ అయినా ఇంకా ఇంటికి రాకపోతే వాళ్ళ అమ్మ కంగారు పడాలి, లేకపోతే మీ మావయ్య కంగారు పడాలి. మధ్యలో నీకేంటమ్మా? అది అంటే అది నువ్వు చెప్పవు, నేను చెప్పనా? ప్రేమ. వేద మీద నీకున్న ప్రేమల్లుడు. ఈ మాట తనతో చెప్పరా అంటే అది మాత్రం చెప్పవు, కానీ టైంకి తను కనపడకపోతే మాత్రం పేక కోసిన కోడిపెట్టలాగా గిలగిలా గిలగిలా కొట్టేసుకుంటావు. అబ్బా, ఆ టాపిక్ ఇప్పుడు అవసరమా మావా? తను రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మరీ అంత టెన్షన్ పడొద్దల్లుడు. కాలేజీలో ఈరోజు ఎక్స్ట్రా క్లాసులున్నాయంట, అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తానంది. ఈ విషయం ముందు చెప్పాలి కదా. చెప్తారు. ఆగరా, ఆగు. వాడేంట్రా గుర్కాలాగా గేటు దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు? మీ కోడల కోసం అండి. ఏంటి కోళ్ళేంటి? అంటే అది వేద కోసం అండి. తను ఇంకా ఇంటికి రాలేదని. అప్పుడు మేనకోడలు అనాలి గాని కోళ్ళంటావేంటి? రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? ఓహో, వేదాన్ని మీ బాలుకిచ్చి పెళ్లి చేస్తే మేనకోడలు కోళ్ళైపోతుంది కదండి. రే, ఇది నీ ఫీలింగా? మావాడు కూడా కితకితలు పడుతున్నాడా? ఆహా, అబ్బే అలాంటిదేం లేదులేండి. ఉండకూడదు కూడా. ఉద్యోగ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, జరగలేదు. కానీ ఇదిగో మావాడు పెళ్లి విషయంలో మాత్రం నేను అనుకున్నది జరగాల్సిందే. ఇదిగో మా వాడికి నాలాగే జమీందారీ వంశం పిల్లని చేద్దాం అనుకుంటున్నాను. మీలాగా అంటే పేకాట్లో మొత్తం ఆస్తులు పోగొట్టుకున్న వంశమా అండి?